అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. ఈ ముగ్గు అయితేనా ఈరోజు ఉదయాన్నే వినాయక చవితి రోజు వడిబియ్యంది ఇంకా కొంచెం వీడియో ఉంది అన్నా కదా, ఆ వీడియో పెడతాను. ఇంకా అంతా అవ్వ ఇంట్లో అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా మరి మన ఇంటికి కిందికి దిగొచ్చేసినాము. తర్వాత మన ఇంట్లో కానీ మేము తెచ్చిండే చీర బ్లౌజు మరి వచ్చేసి నేను నిన్న చెప్పలేదు, వడిబియ్యంలో సామాన్లు అనేసి పూజా సామాగ్రి అమ్ముతారే అక్కడ అమ్ముతారు. అవి కానీ వడిబియ్యం పెట్టినప్పుడు పెడతారు. ఇవన్నీ మనం వడిబియ్యం పెట్టినాక వాళ్ళ అత్తగారింట్లోకి పోయేసి అవన్నీ మంచి రోజు చూసుకొని వండి అన్నము, పప్పు, చారులు, రసము, మొత్తం స్వీట్ ఐటము అన్నీ చేసుకొని దేవునికి తలిగేసి టెంకాయ కొట్టిన తర్వాత మరి వచ్చేసి ఎవరినన్నా పిలిచి భోజనాలు పెట్టుకుంటారు. లేదనుకో వాళ్ళే అయినా కానీ దేవునికి పెట్టేసి వాళ్ళే అయినా పెట్టేకి కొంతమందికి చేత కాదు, కొంతమందికి అనుకూలం కాదు, ఆ విధంగా చేస్తారు. కొంతమంది వండి దేవాలయాల్లో ప్రసాదంగానే పెడతారు. ఆ విధంగా వడిబియ్యం కార్యక్రమం అనేది పెడతారు. మా ధర్మవరంలో ఇంకా మా ఇంటిలో మా ఏరియాలో ఈ విధంగా పెడతారు. ఇంకా అక్కడ ఎట్లా పెట్టిందో అదే విధంగా ప్రతి ఇంటికి వడిబియ్యంకి 5 మంది ఇంటికి పోవచ్చు. కానీ ఆమెకు చేత కాదు, అన్ని మెట్లెక్కి దిగి చేత కాదు, అందుకు అందరూ తెచ్చి ఆడే పెట్టినారు. ఇంకా మా ఇంట్లో తమ్ముడి ఇంట్లే కాబట్టి మా ఇంట్లోకి వచ్చింది. ఇరుగు పొరుగు అక్కోళ్ళు వచ్చేసి అందరూ అవ్వ దగ్గరికే తీసుకొచ్చి పెట్టినారు. ఆ విధంగా వడిబియ్యం పెడతారు. ఇంకా పిన్ని వచ్చేసి ఊరికి బయలుదేరితే ఈ వడిబియ్యం వచ్చేసి ఇంక అన్నీ కట్టేసిన తర్వాత మనకు రామాలయం మన ఇంటి ముందరే ఉంది కదా, శివాలయం ఉంది, హనుమాన్ దేవాలయము కొంచెం దూరం ఉంది, శివాలయం త్రిలింగేశ్వర దేవాలయము దగ్గరే ఉంది. కానీ రామాలయం మనకి ఇంటి దగ్గర ఉండే స్వామి దగ్గరే మా ఏరియాలో అయితేనా వడిబియ్యం ఇప్పేది. అవన్నీ ఇప్పి దేవుని దగ్గరే పెట్టేసి గుళ్ళోనే పెట్టేసి ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చి మరీ భోంచేసి ఇంకా మడిసంగా మొహం కడుక్కొని మళ్ళీ బొట్టు పెట్టుకొని అన్నీ మనం క్యారీ కట్టించిన తర్వాత వాళ్ళు బయలుదేరుతారు. నేను మా శ్రీవారు ఇంకా వడిబియ్యం అంతా అయిపోయింది కదా, కార్యక్రమం అయినాక నమస్కారం చేసుకుంటున్నాము. ఇంకా మరి మా అక్క మా కోడలు అంతా నమస్కారం చేసుకొని పెద్దది కాబట్టి అందరూ నమస్కారం చేసుకుంటాము. ఈ విధంగా చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు తాంబూలం ఇచ్చి వాళ్ళ అత్తగారింటికి పోయినాక కానీ భర్తకు వాళ్ళకు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి కానీ నమస్కారం చేసుకుంటారు. ఇంకా మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు, మా కోడలకు చిన్నపిల్లలు 3 సంవత్సరాలు, ఒకరికి 1.5 సంవత్సరము ఇంకొక అబ్బాయి. అల్లరంటే అల్లర్లేండి, చాలా అల్లరా, బాగా అసలు కొంతసేపు కానీ కూర్చొని మాట్లాడేకి కానీ లేదు. పాపం అరగంట కానీ లేరు. ఇంకా మరి భోంచేసి వడిబియ్యం ఇప్పేసిన తర్వాత భోంచేసినాము, టక్టక్క రెడీ అయిపోలే కదా, వాళ్ళు బయలుదేరాల ఇంటికి పోల్లా అనేసి ఇంకా వాళ్ళకు తాంబూలం ఇవ్వాలి కదా, పండగ రోజు మన ఇంటికి వచ్చినారు. అదిగాక మనకు వినాయక చవితికి వచ్చి గౌరీ అనేసి పసుపు కుంకుమ ఆడపిల్లకి ఇస్తారు. మా అమ్మ వాళ్ళు అనంతపూర్కి వెళ్ళింటే పెద్దమ్మ దేవాలయంలో ఇచ్చిరు చూడు. లేదనుకో ఇంక ఈరోజు ముందు రోజు వినాయక చవితి రోజు ముందు రోజు ఆ విధంగా మా అమ్మ వాళ్ళు కానీ వచ్చి ఇవ్వాల్సింది. కానీ ఏదో కలిసి వచ్చి ఆ రోజు ముందుగా ఇచ్చేస్తే, అంటే ఎప్పుడైనా ఇస్తారులేండి 15 రోజుల లోపల. మన ఇంటికి వచ్చిన ఎవరన్నా రాని ఆడపిల్ల అంటే మనం పసుపు కుంకుమ మన ఇంట్లో ఏది ఉంటే అది ఇస్తాము. పసుపు కుంకుమ, జాకెట్టు, గాజులు, పూలు, పండ్లు, తాంబూలము అనేది ఎవరైనా ఇస్తాము. 3 ఆకులు 2 ఒక్కలు పెట్టండి, మంచిది తాంబూలంలో ఇచ్చేటప్పుడు. కొంతమంది వచ్చేసి ఆకులు తక్కువ పెట్టి ఒక్కలు ఎక్కువ పెడతారు, ఆ విధంగా పెట్టకూడదంట. నాకు తెలిసిన విషయం చెప్తాను. పండు ఎప్పుడు ఒక్క పండు పెట్టి ఇవ్వద్దండి, 2 పండ్లు పెట్టి ఇవ్వాలంట. లేదనుకో 2 ఖర్జూరాలైనా పెట్టి ఇవ్వచ్చు, లేదనుకో చిన్న బెల్లపు ముక్కలు 2 పెట్టి ఇవ్వచ్చు. ఇంకా అక్క దగ్గర కానీ నేను నమస్కారం చేసుకుంటాను. మా కోడలికి ఇచ్చినాక మా కోడలు మా దగ్గర నమస్కారం చేసుకుంది. ఈ విధంగా కార్యక్రమం అయితే బాగా అయిపోయింది. మా అవ్వ కిందికి రావ్వ అంటే లేదులేమ్మా నేను పనుకుంటాను, ఇంకా బయలుదేరుతాను అనేసి ఇంకా అవ్వగాని రెడీ కావాలి కదా అనేసి ఇంకా మేము ఇవన్నీ కార్యక్రమం చూసుకున్నాంలే అనేసి అనుకున్నాము. ఇంకా మరి వచ్చేసి రామాలయం ఉంది కదా, రామాలయం దగ్గరికి అసలైతే పురాతనమైన గుడి ఇది. రామాలయం అనేది చాలా అసలైతే మా వారు కాదు మా అవ్వ వయసే 87 ఏండ్లు. 87 ఏండ్లు అప్పటికి కానీ ఉందంట చూడు. చాలా మహిమగల రాముడు.
అంతకన్నా ముందు నుంచి ఉండే పురాతనమైన దేవాలయాలకు అంటే దీపారాధనలు గుడి నిర్వాహం అనేది కట్టరు కదా పెద్దగా, నాకు తెలియదు అంతా పెద్దగా లేదు, ఊరికే గోడలు ఉన్నాయి, రాముల పటం ఒక్కటి ఉంది. అప్పుడు పూర్వం ఈ విధంగానంటారు దేవాలయాలు అనేది ప్రతి గ్రామంలోనూ ప్రతి టౌన్లోనూ ఈ విధంగా ఉంటానంట. ఈ విధంగానే మెయింటైన్ చేస్తున్నాము. ఏమన్నా కానీ పోయిందానికి ప్రతి శ్రీరామనవమికి సున్నము వేపిచ్చేసేసి పూజ బాగా చేస్తాము. లాస్ట్ ఇయర్ శ్రీరామనవమికి పూజ పెట్టింటి చూడండి వీడియోలో. ఈ విధంగా ఇక్కడ పూజ చేస్తారు. ఒక పెద్దమ్మ వీడియోలో కానీ చూపించిన ఆ పెద్దమ్మ రోజు నిత్య దీపారాధన చేస్తుంది. ఆ పెద్దమ్మకు వీలు కాకుంటే ఎవరో ఒకరు చేస్తాము వీధిలో. ఈ విధంగా రామాలయం చాలా దీపారాధన ఇప్పుడు మీకు చూపిస్తున్న ఆ దీపారాధన నిత్యము రాత్రి పగులు వెలుగుతానే ఉంటుంది. ఆ విధంగా దీపారాధన వెలిగేదట్లా మాకు కానీ మంచిది కదా, మా ఇరుగు పొరుగులకు మా ఏరియా అంతా మంచిది అనేసి ఈ విధంగా చేసుకున్నాం. ఇంకా వడిబియ్యం వచ్చేసి ఇంకా బ్యాగ్ పిన్ని చేతిలో పెట్టినామే. ఆ బ్యాగులో స్వామికి తాంబూలం పెట్టేసి టెంకాయ కొట్టేసి అందరూ నమస్కారం తీసుకున్నాము. తీర్థం ఆమెకి ఇచ్చేసి మేము తీసుకున్నాము. ఈ విధంగా ఇంకా ఆ దాంట్లోకి అన్ని వడిబియ్యం పోసేసేసి బ్యాగ్లోకి ఇంకా అక్కడే గుళ్ళో పెట్టేసి ఇంటికి వచ్చేసి భోంచేసేసి ఇంకా అప్పటికే అయిపోయింది. అంటే వినాయక చవితి రోజు కొంచెం నా చేతి పిడస ఉంటుంది, అంత రసమన్నం ఒక్కటి తిన్నాను నేను. అసలు ఏమే కానీ పండగ అంటే ఏమే కానీ తినలేదు ఆ రోజు అయితేనా. నాకు ఇంకైతే చాలా బాగా, కానీ కార్యక్రమం అయితే ఏ ఆటంకం కలగకుండా మనం చేయాల్సింది మన బాధ్యత ప్రకారము. అత్తగారింటిలో మనము బాగలేదని పనుకోకూడదు, ఎప్పుడు మన బాధ్యత ఎప్పుడు నెరవేర్చల్లా. మనకు ఎట్లన్నా ఉన్ని మా అమ్మ మాకు ఎప్పుడు చెప్తా ఉంటుంది ఈ విధంగా, మన బాధ్యతలు ఎప్పుడూ నెరవేర్చల్లా. మనకు హెల్త్ ఎట్లన్నా ఎట్లా ఉండకపోని నిదానంగా చేస్తూ ఉండాలా. వాళ్ళతో మనము అనుగుణంగా ఉండాలా. ఎవరన్నా కానీ అత్త కుటుంబంతో అనుగుణంగా ఉన్నామంటే ఆ కుటుంబంలో కలతలు అనేది రావు. నాకు తెలిసిందే మటుకు చిన్న చిన్న గొడవలు ప్రతి ఇంట్లోనూ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ అలాంటివన్నీ పట్టించుకున్నారంటే మగవాళ్ళకు మనశ్శాంతి అనేది ఉండదు. అందరము బాగుండాలంటే ఇంటి ఇల్లాలు అందరితోనూ కలిసిమెలిసి ఉంటేనే ఆ కుటుంబము సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయము. మనం మరొక వీడియోలో కలుద్దాం.